ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగే అయిందా? సవాలు విసిరి వెళ్ళకపోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిందా? సవాల్పై చర్చించేందుకు కేటీఆర్ రావడంతో హస్తం నేతలు హైరాణ పడ్డారా? చర్చకు వెళితే ఇరికిపోతామని ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారా అంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయింది. ఒకవైపు రైతులను ఏడిపిస్తూ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రాజ్యం వచ్చిందని జబ్బలు చరుచుకున్నారు ముఖ్యమంత్రి. అటు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకాలు జరిపి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఎల్బీ స్టేడియం వేదికగా గొప్పలు చెప్పుకున్నారు. ఇంతటితో ఊరుకుంటే ముఖ్యమంత్రి ఇజ్జత్ దక్కేదే. కానీ ఆగకుండా రెచ్చిపోయి మరీ వీటిపై చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్, మోదీ, కిషన్ రెడ్డి ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ రెడ్డి సవాల్పై సై అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల సమయం ఇస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. చెప్పినట్టుగానే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కోసం కుర్చీ వేసి ఆయన రాక కోసం వెయిట్ చేశారు. కానీ సవాల్ విసిరి ఢిల్లీకి జారుకున్నారు ముఖ్యమంత్రి. దీంతో రేవంత్ తరపున మంత్రులు ఎవరొచ్చినా తనకు అభ్యంతరం లేదని కేటీఆర్ ప్రకటించారు. గంటసేపు వెయిట్ చేసి కాంగ్రెస్ నేతలు రాకపోవడంతో ప్రెస్ క్లబ్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు కేటీఆర్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. రేవంత్ అనవసరంగా సవాల్ విసిరి హస్తం పార్టీని ఇరకాటంలో పడేశారన్న టాక్ నేతల్లో ఉంది. కనీసం ముఖ్యమంత్రికి బదులు మంత్రులెవరైనా ప్రెస్ క్లబ్ కు పోయి ఉంటే కాంగ్రెస్ ఇమేజ్ ఇంతలా డ్యామేజ్ అయి ఉండేది కాదన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ వెళ్లినా ప్రభుత్వం పరువు మరింత పోయేదన్న వాదన కూడా ఉంది. దీంతో అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి రియాక్ట్ అయ్యారు. అయితే మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ తదితరులు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం నగరంలోనే ఉన్నప్పటికీ కేటీఆర్ తో చర్చకు వారంతా దూరంగానే ఉన్నారు. ఎందుకంటే చర్చకు వెళితే కాంగ్రెస్ కు సరికొత్త సమస్య వచ్చి పడేదని వారంతా భావించారట. రేవంత్ రెడ్డి తొందరపాటు సవాల్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధించిందని కాంగ్రెస్ నేతలు కుంగిపోయారని సొంత పార్టీ క్యాడర్ చర్చిస్తోంది. అటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లిన సందర్భంలో ఎప్పటికప్పుడు తాజా పరిణామాలపై పార్టీ నేతలను ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ కు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టాలంటూ ఆదేశించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు రేవంత్ చేసిన డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు మీడియా ముందుకు వచ్చిన హస్తం పార్టీ నేతలు అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు రావాలని కేటీఆర్ ను కోరారు. అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు రావాలన్న కాంగ్రెస్ నేతల ప్రతిపాదనకు సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సై అన్నారు. స్పీకర్ మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే అందుకు సిద్ధమేనని ప్రకటించడంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇప్పుడు సవాళ్ల గంట నుంచి గట్టెక్కేదలా అని మదన పడుతున్నారట. మరి ఈ ఎపిసోడ్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎలా బయటపడతారో చూడాలి.